హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్పిఆర్. వినకొండలో జరిగినటువంటి సంఘటన మర్చిపోకముందే మరొక సంఘటన జరిగిందా అంటే అవునని చెప్పాలి. దాని గురించి మీకు చెప్పే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గత 2 రోజులుగా వినకొండలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో, ఈ సంఘటన వలన మన రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇది ఒక సంఘటనే కాదు, గత 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, చిన్నపిల్లల మీద కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు వారి అభిమానుల మీద కానీ జరుగుతున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే వినకొండలో జరిగినటువంటి సంఘటన మనం మర్చిపోకముందే తిరుపతిలో ఇలాంటి సంఘటన ఇంకొకటి జరిగింది. మరి లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది? ఇదివరకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అదుపు చేయడం మీ వల్ల కాకపోతే మీరు పక్కకు తప్పుకోండి, నాకు ఇవ్వండి, నేను సీనియర్ రాజకీయవేత్తని, నేను 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాను, ఎలా చేయాలో నాకు తెలుసు అన్నట్టు బాగా బీరాలు పలికారు. అయితే ఇప్పుడు మరి ఆ అనుభవం అంతా ఎక్కడ పోయిందో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. మరి అలా వివరాల్లోకి వెళ్తే తిరుపతిలో శ్రీనివాస్ అనే ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో ఒంటరిగా ముగ్గురు ఆడవారు ఉంటే ఆ ఒంటరిగా ఉన్న ఆడవారి దగ్గరికి ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఇంట్లోకి చొరబడి ఒక మహిళను చంపేసి ఇంకా 2 మహిళలను కత్తిపోట్లతో బెదిరించి ఆ తర్వాత అతను పక్కన వాళ్ళు వచ్చి పట్టుకోబోయేలోపే పారిపోయాడు. మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఒక వికలాంగుడి మీద వారు హత్య చేయడానికి ప్రయత్నించి ఆయన ఎదురు తిరగడంతో తప్పించుకొని పారిపోయారు. మరి ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటే మన హోమ్ మినిస్టర్ గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ మరి లా అండ్ ఆర్డర్ చక్కదిద్దకుండా ఎటుపోయారు? మరి 3 సార్లు అనుభవం ఉన్న మన ముఖ్యమంత్రి గారు ఎటుపోయారు? ఎంతో అనుభవజ్ఞులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులుగా అందరూ ఎటుపోయారు? మరి లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు చక్కదిద్దుతారు? ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తున్నది ఎవరు చేస్తున్నారు అనేది వారికే తెలియాలి. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాల్సింది ఏమనిపిస్తుందంటే 2024 సార్వత్రిక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు, సూపర్ 6 హామీలు ఎన్నో ఉన్నాయి. ఈ హామీలన్నిటినీ జనాల నుంచి ఏమర్చడానికే ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ వారు ప్రోత్సహిస్తున్నారా అంటే అవునని అనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఇలా చేసినంత మాత్రాన ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీలన్నీ ప్రజలు మర్చిపోతారనుకుంటే అది తెలుగుదేశం పార్టీ అధినాయకుల భ్రమ మాత్రమే. ఇలాంటి కార్యక్రమాలు జరగడం తప్పు. మీరు ఇలాంటివి లా అండ్ ఆర్డర్తో వాటిని అధిగమించాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్స్తేనే ఆ తర్వాత రాబోయే రోజుల్లో మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారే కానీ అలా కాకుండా హామీలను మనం ప్రజల మనసులో నుంచి తుడిపేయాలి, ఆ టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇలాంటి దురాక్రమాలకు పాల్పడితే కనుక, ఇలాంటివి ప్రోత్సహిస్తే కనుక మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పేసి ప్రజలు ఇప్పటికే గుసగుసలాడుతూ ఉన్నారు. చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ లా అండ్ ఆర్డర్ మీద ఏదైనా నిర్ణయం తీసుకుంటారో లేదా అనేది రాబోయే కాలంలో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.